హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు మొన్న 15th ఆగస్టు రోజు మనకు స్వరాజ్యం వచ్చినదని మనకు తెలుసు కదండీ! కాబట్టి మరి అది కనుమరుగున పడిపోతుంది. ఎందుకంటే రాను రాను వెనకట సామెత రాజుగుర్రం గాడిదయింది అని అంటారు. అలా మరి ఇప్పుడు ఆ యొక్క నాయకులకు పెద్ద ప్రాధాన్యత లేదు. ప్రతి సంవత్సరంలో 2 సార్లు మరి రిపబ్లిక్ డే జనవరి 26కు మరి ఆగస్టు 15కు ఇండిపెండెన్స్ డే 2 టైమ్స్ చేసుకుంటున్నాం. కానీ ఆ రోజు ఏం చేస్తున్నాము మనం గాని, మన నాయకులు గాని ఆ రోజు మంచిగా స్నానం చేసుకొని, ఖాదీ బట్టలేసుకొని లీడర్‌గా మరి గుర్తింపుతో మరి 4 రోడ్లు కలిసిన కూడలి దగ్గరొచ్చి ఆ స్టాచ్యూస్ ఏమైతే ఉంటాయో ఆ దేశ నాయకులవి, మరి సంఘ సంస్కర్తలవి, మరి ఈ స్వరాజ్యం కోసం ప్రాణదానం చేసినటువంటి వాళ్ళ యొక్క స్టాచ్యూస్ దగ్గరకొచ్చి పూలమాలలేసి మరి అంతకే ఎళ్ళిపోతున్నారు. ఇంతవరకైతే మరి నేను సాంఘిక శాస్త్రమును బోధించినటువంటి టీచర్‌ను. సాంఘిక శాస్త్రం అంటేనే మన జీవితము మనకు కనబడేది అద్దం లాంటిదనమాట. ఇప్పుడు అద్దంలో మనం ఎలా ఉన్నామో చూసుకుంటే తెలుస్తది కదండీ! నలుపు, తెలుపు, మరక, మచ్చ. అట్లనే సాంఘిక శాస్త్రం గూడా మన జీవితానికి ఒక అద్దం లాంటిది. మన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినవి, ఎక్కడ, మనం ఎట్లా అనేదన్నీ కూడా మనది ఒక విలేజ్ నుండి ఒక మారుమూలల మరి రిమోట్ ఏరియాలో అయినా ఎక్కడున్నా గూడా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఇప్పుడున్న స్థాయి వరకు మన జీవితం మన ఉన్నటువంటి చరిత్ర అంతా తెలియచేసేదనమాట. మనం డెవలప్ కావాలా? అవుతున్నామా? అయినమా? మన స్థితిగతి ఏంటో తెలియచేసేదే సాంఘిక శాస్త్రం. ఇంకా చెప్పాలంటే మనం ఒక ఊరు గ్రామ పంచాయతీ మొదలుకొని మరి రాష్ట్రాలు, తర్వాత మరి ఏంటి దేశము, మళ్ళీ చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా ఉంటదండి సాంఘిక శాస్త్రంలో. సో, ఎనీహౌ ఏంటంటే ఇప్పుడు నేనెందుకు మీ ముందుకొచ్చాను, మీరందరూ నా వెల్ విషర్స్. నేను కూడా మీ యొక్క శ్రేయోభిలాషినే. మరి నా ప్రోగ్రామ్ ఏంటంటే జీపీఎల్‌జీసీ అనేటటువంటి ఛానల్‌లో నేనేం చేస్తున్నానంటే రిటైర్డ్ అయిన టీచర్‌గా మరి పిల్లలతో నేను 35 సంవత్సరాలు సాంఘిక శాస్త్రాన్ని బోధించిన మరి ఆ జ్ఞానము తోటి మరి అదే విధంగా తెలుగును గూడా బోధించాను కాబట్టి తెలుగులో ఉన్నటువంటి కొంతవరకు పాండిత్యం కాకపోయినా కొంతవరకు మనము ఇప్పుడు పూజలు, పునస్కారాలు మాత్రం ఏదైనా కావచ్చు. ఆ విధంగా అయినా కూడా నేను మీకు మరి దీంట్లో కోట్ చేసి అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటానండి నండి. అదే కాకుండా ముఖ్యంగా మనకు జాతీయము అంటే మన దేశానికి స్వరాజ్యం అంటే ఎలా వచ్చింది? మనం ఈనాడు సుఖంగా ఉంటున్నాం అంటే ఎలా ఉంటున్నాము? ఆనాడు మరి గాంధీ, నెహ్రూ, మరి బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆళ్ళందరూ కూడా ఎంతో త్యాగం చేశారు కదండీ! వాళ్ళ చరిత్ర ఇప్పుడు లేకుండా పోతుంది. అప్పుడు పాఠ్య పుస్తకాలలో ఉండేది. ఇప్పుడు ఎన్నో కొద్దిగా తీసేసి అంతా మరి ఏం కనబడకుండా అయితే అయితుంది. సరే అది ఆ ప్రభుత్వం తీసుకుంటుందేమో కానీ మనం వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు, మరి మన పిల్లలు చదువుకున్న, మనం చదువుకున్నటువంటి జ్ఞానం మనకుంది కాబట్టి, మనం కొంతవరకన్నా ఈ సమాజం అంటే ఏంటి? ఎలా ఉండాలి? భవిష్యత్తు ఎలా ఉండాలి? ఇప్పుడు భవిష్యత్తు నా ఏజ్ వాళ్ళది నాకన్నా పెద్దవాళ్ళది అయిపోయిందండి. కానీ నాకన్నా చిన్న వాళ్ళది మరి వాళ్ళకు ఉన్నటువంటి సంతానం అనేటటువంటి చిన్న పిల్లలది మరి ఇంకెంతో ఉంది కదండీ చూడాల్సింది. కాబట్టి మరి అలాంటి పిల్లలకు ఒక పెద్ద మనుషులుగా, ఒక వెల్ విషర్స్‌గా మనం ఏం అందించాలి? ప్రతి కుటుంబంలో ఒక తల్లి, తండ్రంటే సంపాదకుడు కాబట్టి ఉద్యోగానికో, పనులకో, వాళ్ళు పొలానికో వెళ్తూ ఉంటారు. కానీ తల్లయితే ఈ రోజుల్లో ఎక్కువ మటుకు ఇళ్ళల్లోనే ఉంటున్నారండి. కొంతమంది లేబర్ పనులు గానీ, మరి పొలం పనులు గానీ చేస్తున్నారు. అది మారుమూల గ్రామాలలో. పట్టణాలలో అయితే మరి ఎక్కువగా మరి ఇళ్ళల్లోనే ఉంటూ ఉంటారు. దాని బదులు మరి ఏంటి, ఏం చేయాలి? పిల్లలకి కొంచెము మనము జ్ఞానం అందించాలండి. ఏంటంటే సమాజం అంటే ఇలా ఉంటది. కుటుంబం సమాజంలో ఒక భాగము. మరి కుటుంబంలో మనం ఉన్నాము. మనం కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్‌గా నా పిల్లవానిగా తల్లి పట్ల, తండ్రి పట్ల మరి తోబుట్టువుల పట్ల ఎలా ఉండాలా చిన్నప్పటి నుంచే "మొక్కై వంగని మ్రాణై వంగదు" అంటాం కదండీ! అందుకని మనం కొంచెం జాగ్రత్తగా పిల్లలకు మనం చేయాలి. ఏందంటే చాలామంది పిల్లలు తల్లులు, తండ్రులు ఏం చేస్తారంటే తండ్రి పనులకెళ్ళిపోతాడు. తల్లి ఏం చేస్తుంది, పాఠశాలకు పంపగానే ఇక నా పని అయిపోయింది.
మరి అక్కడంతా టీచర్స్ చూసుకుంటారు. పుస్తకాలు కొనిచ్చినాం, అన్నీ జేసినాం, ఫీజులు కట్టినాం. మరి ఏది గాని వాళ్ళు చూసుకుంటారు. ఇంక నేను చూసుకోవాల్సిన పని లేదని చెప్పేసి తీరిక సమయాల్లో వాళ్ళు సీరియల్ ముందో వంటలు జేయడం ఇలా మనకు వంటలు ఎందుకు రావండి? పుట్టుకతోనే మన తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు వండి పెడితే మన పెద్దోళ్ళు వండిండ్రు. మన పెద్దోళ్ళని బట్టి మనం అది ఆర్గానిక్ ఫుడ్డు, ఆర్గానిక్ వంట. అది అందుకే మన ఇంటి వంటనే చాలా మంచిదండి. ఎవరో అక్కడ మసాలా రుద్ది, మేకప్ చేసి ఆ దానిలో చూపించగానే ఆడ అత్తుకొని పోయే కంటే, ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను ఇప్పుడు నేను చేసే ప్రోగ్రాము సమాజము నేడు, నాడు. అంటే సమాజం అప్పుడు ఎలా ఉండింది? స్వరాజ్యం రాకముందు ఎలా ఉంది? స్వరాజ్యం వచ్చినంక ఎలా ఉంది? ప్రెజెంట్ ఎలా ఉంది? ఇప్పుడు 79 సంవత్సరాలు అవుతుందండి. మరి ఇప్పుడు ఏం మార్పొచ్చింది? స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆ తెచ్చినటువంటి నాయకుల పాలన ఎలా ఉండింది? ఇప్పుడు మరి వాళ్ళంతా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు రాను రాను పుట్టుకొస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ లీడర్లు మన దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నారు? ఏమున్నది? ఎలా ఉంది? ఇదంతా కూడా మనం కొంచెం తండ్రులకు తీరిక లేకపోయినా, తల్లులు గమనించి ఇప్పుడు నేను మరి ఇరుగు పొరుగు ముచ్చట్లు మనం పెట్టుకునేదానికంటే, ఇప్పుడు నేను మీతో ముచ్చటిస్తున్నానండి. ఆ ముచ్చట కంటే ఈ ముచ్చట్లో మీరు పాల్గొనండి. తల్లులు, నానమ్మలు, అమ్మమ్మలు పాల్గొని అది కొంచెమన్నా ఒక 10, 20 మాటల్లో ఒక మాటనన్నా మీ మనుమళ్ళకు, మనమరాండ్లకు, తర్వాత మీ పిల్లలకు మరి అక్క పిల్లలు ఇలా అంటారు కదా! ఎవరో నేబర్స్ వాళ్ళంటి కొంచెం మంచి ఒక మోరల్ అనేది అందిస్తే సమాజం గురించి, ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఈ యొక్క సమాజం అనేటటువంటి తెలివిని కూడా, ఓహో! సమాజం అంటే ఇలాంటిదా? సమాజము కుటుంబంలో ఒక కుటుంబం లాగానే నా సమాజం. నేను ఉంటున్నటువంటి స్టేట్ కావచ్చు, జిల్లా కావచ్చు ఏదన్నా. అదే విధంగా అంచెలంచెలుగా మనం పైకి చూసినట్టంటే దేశవ్యాప్తంగా కూడా మరి దేశం మొత్తం కూడా మన యొక్క భారతీయులు అందరూ కూడా నా సహోదరులని మనం ప్లెడ్జ్ చెప్తూ ఉంటాం. కదా! భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంటాం. డైలీ మనము అసెంబ్లీలో మన ప్రేయర్ టైంలో చేస్తుంటాం స్టార్టింగ్‌లో మనకి. మరి అది ఎట్లా మర్చిపోతామండి? కాబట్టి మరి భారతదేశం నాది అన్నప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతుంది? మరి ఎలా జరుగుతుంది? పరిపాలన ఎలా ఉంది? మెయిన్ పరిపాలన కదండీ! ఇప్పుడు ఒక వాహనం నడుపుతాం. డ్రైవర్ లేనిది మరి కారు నడుస్తదా? నడవదండి. మరి అలాగే ఎద్దుల బండి ఉందండి ఆ కాలంలో. అదైనా గాని మనిషి లేనిది ఎద్దులు ఎలా నడుస్తాయి? కంట్రోల్ తప్పుతాయి కదా! కాబట్టి మరి ఇప్పుడు గూడా ఉన్నటువంటి మన పొలిటికల్ లీడర్స్ మరి ఏ విధంగా ఆనాడున్నటువంటి త్యాగధనులైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులలాగా వీళ్ళ పరిపాలన మనకు అందిస్తున్నారా? లేకపోతే యువతనంతా కూడా మరి కొన్ని విషయాల్లో చూస్తే మాత్రము మనము టీవీలో వింటూ ఉంటాం ఎలక్షన్స్ టైంలో డబ్బులు పంచినారు, మరి తాగడానికి పంచినారు, మరి వాళ్ళను ఏదో మచ్చుక చేసుకుంటున్నారు. అంటే నిస్వార్థమైనటువంటి ఓటును వాళ్ళు తీసుకోవట్లేదు. దీన్ని బట్టి చూస్తే మనకు ఇప్పుడు టీవీలో మనకు చెప్తూ ఉంటారు ఎలక్షన్స్ స్టార్ట్ అయితున్నాయి అనంటే ఒక 18 మంత్స్ ఉన్నప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. ఎలక్షన్స్ కోడ్ రావడము. అయితే మరి అప్పటినుంచి కూడా ప్రతి లీడర్ ఏం చేస్తుంటారంటే తనదైన శైలిలో ఏం చేసి వాళ్ళని ఆకట్టుకోవాలి. ఏం చేసి వాళ్ళని మచ్చుక చేసుకోవాలంటే ఇవి జంతువులు, పక్షులు కావు కదండీ! మచ్చుక చేసుకోవడానికి మానవుని యొక్క మేధాశక్తి చాలా గొప్పది. ప్రపంచంలో ఎంతో ఒక ప్రాణము పోయలేము కానీ అది దైవ చేతిలో ఉంటుంది. దైవం చేతిలో. మరి ఇంత మేధాశక్తి ఒక చిన్న గుండు పిండి నుండి ఏరోప్లేన్ వరకు కనిపెట్టినటువంటి మేధాశక్తి మానవునిలో దేవుడిచ్చాడు. అలాంటిది మన ఓటు మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒకరు కట్టెలు చూపించో, ఒకరు డబ్బు చూపించో, ఒకరు మరి భయపెట్టి మరి చంపుతాము, అవి చేస్తాం, నీకేది ఇవ్వం, నీకున్నది తీసిస్తాం. ఇలా అలాంటి భయాలు పెడుతున్నటువంటి ఈ రోజుల లోపల రాజకీయం ఆ నిజమైన నాయకులు మరి ఏం చేస్తున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళ కిందున్నటువంటి వాళ్ళు మరి వీధి వీధిన మరి అన్ని ప్రాంతాలలో ఈ రకమైనటువంటివి ఉంటున్నాయనేది మరి ఎలక్షన్స్ టైంలో మాత్రం మనకు టీవీలో చెప్పడము మరి అందరూ మరి ఆ నోట ఈ నోట అనుకోవడం మనకందరికీ సర్వసాధారణం అండి. కాబట్టి మనం అలా నష్టపోయినా కానీ మన పిల్లలనన్నా మీరు నిస్వార్థమైనటువంటి పాలన తెచ్చుకోండి. నిస్వార్థమైనటువంటి పాలన ప్రతినిధులను ఎన్నుకోవడానికి మీకున్నటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండని మనం చేయాలి. మనతో పాటు మన పిల్లలకు చెప్పాలి.
చెప్పాలి. దట్ ఈస్ సీక్రెట్ కదా! సీక్రెట్ ఓటు అంటే మనం ఎవరు అందరి ముందలెయ్యం. ఇవన్నీ మరి బానే జరుగుతున్నాయి. కానీ మరి ఏంటో మరి గెలిచిన వాళ్ళేమో ఓడిపోయినోళ్ళని తిట్టడం, ఓడిపోయిన వాళ్ళేమో గెలిసిన వాళ్ళని తిట్టడం. ఇటువంటి పంచాయతీలు పెట్టుకోనీకే కాదు కదండీ రాజకీయము. వాళ్ళైనా, ఓడిపోయిన వాళ్ళైనా దేశ అభివృద్ధి కోసము పరిపాలకులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సహకరించాలి. ఎవరైతే అధికారంలోకొస్తారో వాళ్ళు ఆ ఓడిపోయిన వాళ్ళని కూడా సహకరించి వాళ్ళ సహకారాలు తీసుకోవాలి. కొన్ని అనుభవాలు మనము రూలింగ్ చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు, అనుభవాలు తెలుస్తాయి ఆ పాలకులకు. అప్పుడు ఓడిపోయిన వాళ్ళను కూడా కించపరచకుండా, వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ నుండి మనం కొన్ని పాయింట్స్, కొన్ని పరిపాలనకు ఉపయోగపడే పద్ధతులను కానీ, ఆ యొక్క పాయింట్స్‌ను గాని తీసుకొని రూలింగ్‌లో పొందుపరుచుకొని వాడుకోవచ్చు. అదే మరి పరిపాలన చేస్తున్న గెలిసినటువంటి వాళ్ళని కూడా ఓడిన వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలి. మరి ఆ యొక్క పాలకులు కూడా ఓడిన వాళ్ళను కించపరచకుండా వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా వాళ్ళు కలిసి చేసినప్పుడే పాలన అండి. అది నాది, నీది, నిన్ను జూస్తా, నన్ను జూస్తా ఏంటండి ఇదొక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది ఈ పరిపాలన, రాజకీయ రంగం. కాబట్టి అది మనము చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ రకంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు 10థ్ వరకు అలాగో ఇలాగో చదువుతారండి. అప్పటి వరకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 10థ్ అయిపోయినాక వాళ్ళకి 18 ఇయర్స్ వస్తే ఓటు హక్కు ఉంటుంది గదండీ! ఆ ఓటు హక్కున్న తర్వాత పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఇంటింటికి పోయి "నువ్వు ఓటెయి నీకిది ఇస్తా, నువ్వు ఓటెయనక" ఇలాంటివి చెప్తూ ఉన్నారు. దానివల్ల మన దేశ ఔన్నత్యం ఎక్కడ పోతుంది? దేశానికి ఆనాటి నాయకులు వేసినటువంటి మరి అది ఎక్కడ పోతుంది? ఆ బాట ఎక్కడ పోతుంది? ముళ్ళ బాట అవుతుందా? పూల బాట అవుతుందా? మనం పూల బాటగా నిర్మించాలండి. కాబట్టి మరి ఈ పిల్లలందరూ మరి విద్యార్థి దశలోనే సమాజాన్ని గ్రహించాలి. మరి సమాజ పరిపాలనను గ్రహించాలి. మరి యువత బలమైన వాళ్ళ చేతులకు వెళ్ళకూడదు. దేంట్లోకి వెళ్ళాలి? సబ్జెక్టులోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏంటి? దేశము, దేశ పాలన. ఈ సబ్జెక్ట్‌లోనికి వెళ్ళినప్పుడు అందులో ఉన్న వేలు ఎలాంటివి అవి సరిచేయటానికి ఈనాటి బాలురే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు కూడా మరి అటువంటి మంచి మార్గమును ఎన్నుకొని దేశాన్ని మంచి మార్గంలో నడిపే విధంగా పౌరులుగా సహకరించవటానికి వాళ్ళకి అవకాశం ఉంటదండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఈ చాలామంది ఇప్పుడు దోపిడీ, దొంగతనాలు మరి ఈ రకమైనవి మరి దేశవ్యాప్తంగా ఎక్కువైనాయి కాబట్టి ఇలాంటి సమయంలో అటువంటి మరి దొడ్డిదారున మరి డబ్బు సంపాదించే వాళ్ళు మనం బ్రోకర్స్ అంటాము. మరి ఏంటేంటో అంటూ ఉంటారండి. ఆ రకంగా డబ్బు మరి పేరు ఇక్కడ డైనాసిటీ నుండి వెనక నుండి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి, అవి పెట్టి మరి ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వారికి సహకరించటానికి కొంతమందిని యువతను పిలుచుకుంటారు. యువతను పిలుచుకొని వాళ్ళు అనుకున్నటువంటి రోల్ ఏంటో వాళ్ళకు ఏం చేయాలనుకుంటారో యువతను లాక్కుంటూ ఉంటారనమాట. ఆ పిల్లలు 10థ్ అయిపోయినాక, ఇంటర్మీడియేట్‌కి పోయినాక రెక్కలొచ్చిన పక్షుల్లాగా అయిపోయి ఏం చేస్తారు? ఆ ఎరవేసే డబ్బుని ఎరవేస్తారు గదా! ఆళ్ళు మంచి వాళ్ళైతే తక్కువ. కానీ ఎక్కువగా చెడు చేయడానికి ప్రయత్నాలు, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే ఏం చేస్తారంటే, మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎట్లొస్తుందో మనకు తెలియదు కానీ, డబ్బును ఎరగా చూపి యువతనంతా కూడా అటువంటి మరి బాధకరమైనటువంటి రంగాలలో నడిపించి, వీళ్ళు మరి పై స్థానంలో ఉండి పెత్తందారులలాగానో, లేకపోతే అధికారులుగానో, లేకపోతే మరి గొప్ప సమాజమంతా నా చేతిలో ఉన్నదనడమో, లేకుంటే భయాందోళనకు గురి చేసో, ఆ పిల్లలను అలాంటి వాళ్ళను నష్టపరుస్తూ ఉంటూ ఉన్నారండి. కాబట్టి దయచేసి అలాంటి వాటికి ప్రతి కుటుంబంలోనే తల్లి ముందు గమనించి భర్తకు చెప్పాలి. భర్త, భార్యలిద్దరూ కలిసి వాళ్ళ పిల్లలు కొంచెం యవ్వన దశకొస్తున్నప్పుడు మరి దేశం యొక్క బాగోగులు, రాష్ట్రం యొక్క బాగోగులు, జిల్లా యొక్క అభివృద్ధి ఎలా ఉంది, గ్రామాభివృద్ధి ఎలా ఉంది, కొంచెం దాని కిందకి మొట్టమొదటి స్థాయి మన కుటుంబం ఎలా ఉంది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం అద్దంలో చూసుకుంటే మన పోలికలు ఎట్ట తెలుస్తుంటాయో మన విషయాలు, అట్లా సాంఘిక శాస్త్రం అనేది ప్రతి విషయం మనకు సమాజం గురించి
తెలుస్తుంటదండి. మరి ఆనాడు అంత త్యాగమూర్తులు మనకి ఇంత సుఖాన్నిచ్చి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఉట్టి నామినల్‌గా మాత్రమే ఆ క్రాస్ రోడ్స్‌లల్ల పెట్టినటువంటి స్టాచ్యూస్‌కు కొన్ని నీళ్ళో, పాల్లో పోసో దండేసి వెళ్ళిపోతున్నారు. కానీ వారి చరిత్రలు కనుమరుగైపోయినాయి. కానీ వాళ్ళ కష్టార్జితము, వాళ్ళ త్యాగ ఫలితము మనం అనుభవిస్తున్నాము. కానీ మరి దానికి ఫలితం ఇవ్వాలి గదండీ! వాళ్ళు చేసిన దానికంటే ఇంకా రెట్టింపు మంచి పనులు జేసి, అందరిని కలుపుకొని సహోదర భావం. ఆమె ఇండియన్స్ అంటాం కదా! వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం. కాబట్టి మనమందరము మరి సహోదరులము, అన్నాతమ్ముళ్ళం, అక్కా చెల్లెళ్ళం కదండీ! మరి ఆ సద్భావన ఎప్పుడైతే ప్రతి మనిషి లోపల ఈ యొక్క పెద్ద పెద్ద అధికారాలు చేతుల్లో పట్టుకున్నటువంటి మన దేశం యొక్క గొప్పవాళ్ళు మరి అది వాళ్ళ దృష్టిలో ఉన్నట్టుంటే వాళ్ళ కింద ఉన్నటువంటి చిన్న వాళ్ళకు ఒక మార్గదర్శకులుగా నిలబడతారు. మరి ఆనాటి నాయకులు ఈనాడు మనం ఎలా స్ఫూర్తిదాయకంగా వారిని అమరులుగా మనము జ్ఞాపకం చేస్తున్నామో అలాగే మరి ఆ పిల్లలు కూడా మరి మంచిగా అర్థం చేసుకొని వారిని మర్చిపోకుండా ఎప్పుడు కూడా అమరులుగానే వారి నుండి కొంచెం స్ఫూర్తి మనం తీసుకొని మనము ఏం చేయాలి ఇంకా అధికమైనటువంటి మరి కొత్త కొత్త పథకాలను సృష్టించి వాటి ద్వారా ప్రతి మానవునికి అంటే ప్రతి అట్టడుగున ఉన్న నుండి మరి పై స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి వరకు ఆయా కుటుంబాలన్నింటిని కూడా మరి సరి సమానమైనటువంటి స్థాయికి వచ్చేలాగా ఈక్వాలిటీ వచ్చేటట్టు సౌభ్రాతృత్వము అంటాం కదండి, ఈక్వాలిటీ అంటాం కదండి. మరి ఇలాంటివి మనకు కాన్స్టిట్యూషనల్లో ఉన్నటువంటి ఇవి మరి మరి ప్రాథమిక హక్కులు అంటాము, ప్రాథమిక విధులు అంటాం. మరి రాజ్యాంగాన్ని మరి మనము దృష్టిలో పెట్టుకొని అవి అందులో మంచి ఏముందో అది తీసుకోవాలి. తీసుకొని వాటిని మన పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు కదా అనుకుంటాం. చిన్నప్పటి నుంచే కొంచెం మోరల్ అనేది మన కుటుంబము నుంచి, మరి గ్రామము నుంచి, మరి జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశవ్యాప్తంగా ఏవేవి ఒక విషయాలు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి విషయం అంతా నలుగురికి తెలిసి ఒకరికి తెలవకపోతే ఎట్లుంటది? ఆ వ్యక్తి ఎందుకు పనికిరాడు. అట్లాగే దేశమంతా మనకొక కుటుంబం లాగానే ఈ దేశంలో ఉన్నటువంటి 1,40,00,000 లక్షల ప్రజలు అందరము ఒక తల్లి బిడ్డలం. భరతమాత అంటాం కదా! మరి అలాంటప్పుడు మరి గుడ్డిగా ఎవరో పరిపాలన జేస్తరు. ఆ నాయకులు పట్టించుకుంటారు. వాళ్ళకే తెలుసు. ఆ ఎలక్షన్‌లు మనకెందుకు? ఏదో కొంచెం డబ్బిస్తే చాలు. లేకపోతే మనకు టీవో ఇంకేదో, ఇంకేదో అవి ఇవి ఆడవాళ్ళకి కావాల్సినయి ఇప్పిచ్చేస్తే చాలు అని మగవాళ్ళు డబ్బిస్తే చాలని. ఈ రకంగానంటే ఏమవుతుంది? కంచె చేను మేస్తే కాచేదెవరు? ఆ! కంచె అంటే ముళ్ళ కంప మనము ఒక పంటకేస్తాం. ఆ కంచెనే ఆ చేనును వేసినప్పుడు ఇంకా కాపలాగా ఎవరుంటారండి? కాబట్టి మన దేశాన్ని మనమే నష్టపరుచుకుంటున్నాం. మన వేలుతో మన కన్నునే పొడుచుకున్నట్టుగా అవుతది. కాబట్టి దయచేసి మీరు గూడా హౌస్ వైఫ్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు తీరిక సమయాలలో సీరియల్స్ అవి ఇవి కొంతవరకు చూడకుండా అంటే అది కొద్దిగా చూసుకోండి మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మేమొద్దని కానీ ఆ యొక్క యూట్యూబ్‌లలో గూడా అంత బాధాకరమైనవి పెడుతున్నారండి. పిల్లలంతా చెడిపోయే విధంగా. వాళ్ళకు బట్టలు లేకుండా ఆడడము, పాడడము, ఆ జోక్స్ ఏందో, ఆ నవ్వడం ఏందో పిచ్చి పిచ్చివన్నీ కూడా యూట్యూబ్‌లో పెడుతున్నారండి. మరి ఆ యూట్యూబ్ ఓనర్స్ ఎక్కడుంటరో, అది ఎవరు మెయింటైన్ చేస్తారో నాకు తెలవదు గానీ, మరి ఈ యొక్క సమాజమే నా క్లాస్ రూమ్ అని నేను మీ దగ్గరకొచ్చాను. మరి మీరు దయచేసి మరి గమనించాలి. మరి అలాంటివి చూడకుండా పిల్లల్ని కూడా ఇవి చూడకుండా షార్ట్స్ అని వస్తూ ఉంటాయి. నేనెప్పుడో ఇలా ఇలా అని అంటుంటే ఎంత చూడరానివి చూస్తున్నామండి. మరి ఆళ్ళు మనుషులే కానీ అవి అలాంటి పద్ధతులను మరి ధరించుకొని అటువంటి రకమైనటువంటి యాక్షన్స్‌తో, మాటలతో మరి పబ్లిక్ ముందుకు రావడం ఎంత సిగ్గుచేటుగా ఉంటదండి. కాబట్టి మనం నేర్చుకునేది ఏంది? మనం సమాజం నుండి నాలెడ్జ్ నేర్చుకోవాలి. సమాజానికి మనకున్న నాలెడ్జి షేర్ చేయాలండి. అదే ఉంటాయి మన కుటుంబం. ప్రతి కుటుంబంలో ఒక తల్లి తన కుటుంబాన్ని వెలిగించే దీపం తల్లి అండి. ఇంటికి దీపము ఇల్లాలి అంటారు. కాబట్టి ఇల్లాలు ఒక దీపంలాగా, జ్యోతిలాగా వెలిగినప్పుడు ఏమవుతుంది? భర్త, పిల్లలు అందరూ సరి అయిన దారిలో నడుస్తారు. వాళ్ళ కన్ను ఏం చేస్తది ఒక ఒక కన్నేమో ఆ సంసారం ప్రాబ్లమ్స్ గానీ, ఫినాన్షియల్ ఏవైనా ఉంటుంది. ఒక కన్నేమో
పిల్లల పైన భర్త మీద ఉంటుంది. భర్త ఎలాంటి వాడు, ఎలాంటి అడుగేస్తున్నాడు, ఎలా సంపాదించుకొచ్చి మాకు పెడుతున్నాడు, ఇవన్నీ కూడా భార్య గమనించాలి. పోనీ ఆయన దొంగతనం చేసో, దొరతనం చేసో, ఏ బాధనన్నా పడో, ఏ కష్టమన్నా చేసి మాకు తెచ్చిస్తే చాలు అనేటటువంటి వాళ్ళు కొందరు కూడా ఉండకపోరండి. అలా ఉన్నట్టయితే మరి భర్తను చెడు మార్గంలో నడిపించిన వాళ్ళమైతాము. మరి అదే విధంగా ఆ చెడు మార్గంలో సంపాదించిన డబ్బును మనం స్వాహా చేసి తింటే ఆ పాపం మనకు కూడా ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. ఒక స్త్రీ అన్నప్పుడు తను స్టాండర్డ్‌గా ఉండి భర్తను మంచి మార్గంలో నడిపించాలి. పిల్లల్ని కూడా మంచి మార్గంలో వాళ్ళ అడుగు ఎలా వేస్తున్నారు, తప్పటడుగు వేస్తున్నారా, కరెక్ట్ వేలో వేస్తున్నారా, ఇలాంటిది చూడాల్సిన బాధ్యత తల్లికుంటది. అందుకే తల్లికి భూదేవి అంత ఓపిక, సహనము, మరి సహించే శక్తి, భరించే శక్తి ఉంటుంది. భూతల్లి మరి భూమండలాన్నంతా మోస్తుంది కదండీ! అలాగే ఆ కుటుంబం అనేది కూడా ఒక భూమండలం లాంటిది. అటువంటి భూమండలం అనే కుటుంబాన్ని మోసేది ఇంటికి తల్లి, ఇల్లాలు కదా! ఆ యొక్క ఇల్లాలే ఆ కుటుంబానికి మరి భూదేవి లాంటిదండి. బరువు బాధ్యతలు మోస్తుంది, కష్ట సుఖాలు సహిస్తుంది, ఎవ్రీథింగ్ చేస్తుంది. కనుక మరి తల్లి ముఖ్యంగా చూడాలి. మరి ఖాళీ సమయం లోపల నేను సమయం లేని వాళ్ళని అంటలేనండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఉద్యోగాలకు, కొంతమంది కూలీలకు పోతారు, కొంతమంది పొలానికి పోతారు, కొంతమంది రకరకాల శ్రమల్లో ఉంటారు. ఖాళీగా ఉన్నటువంటి ఈ రోజుల్లో 50% అయితే ఇంట్లోనే ఉంటారు. ఆ 50% కానీ, 40% గాని ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ మధ్యాహ్న సమయంలో 2, 3 సీరియల్ పెట్టుకొని 2 గంటలు, 3 గంటలు అలా నిద్రపోతూ చూసే కంటే, ఇలాంటి ఇప్పుడు నేను ఒక ముచ్చట పెట్టడానికి మీ దగ్గరకొచ్చినాను. నాడు సమాజము ఆనాడెట్లు ఈనాడెట్లుంది పరిస్థితులు. పాలన కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు యొక్క ఈ ఓల్డ్ ఏజ్ ఆమె పెద్ద మనిషి మరి మాట్లాడుతుంది ఏందో వినాలి అని మీరు గ్రహించేసి కొంత మైండ్ మన ధ్యానం అనేది మన సైడు, నా సైడ్ పెట్టితే మరి మీకు కూడా ఆలోచనలు వస్తాయి. అవును కదా! పెద్దావిడ రిటైర్డ్ అయినాక కూడా మరి ఆమె ఒక శ్రమ తీసుకొనొస్తుందని కదండీ! అందుకని మీరు దయచేసి మరి మీ పిల్లలను పిల్లల భవిష్యత్తును, భర్తలను సరియైన మార్గంలో, మీరు కూడా సరియైన మార్గంలో నడుస్తూ మీ కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవాలని నా కోరిక. ఇంకోటండి, నా యొక్క అది ఏంటంటే, నాకు 35 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పెళ్ళికి ముందు, మరి ఉద్యోగంలోకొచ్చినాక పెళ్ళిన తర్వాత 30 ఏళ్ళు నేను మరి జాబ్ చేశాను. 5 ఏళ్ళు ప్రైవేటు, 30 ఏళ్ళు దీంట్లో. మరి నేను అదంతా కూడా నాకు 35 ఏళ్ళు పిల్లలకు బోధించినటువంటి ఆ యొక్క జ్ఞానం అంతా నా మైండ్‌లో స్టోర్ అయ్యి ఉన్నది. అది నేను రిటైర్డ్ అయినాక నేను మింగలేకపోతున్నా. పిల్లలకు పంచాలా. అందుకే గురజాడ అప్పారావు ఏమంటాడు, నీకున్న తెలివిని 10 మందికి పంచవు కదా! మనకున్న తెలివిని 10 మందికి పంచడానికే ఒక గురువుగా నేను రిటైర్డ్ అయినాను. నాది అయిపోయింది. నాకెందుకు సమాజం గురించి అని నేను అనను. ఇప్పుడు నా లోపల అది తొందర పెడుతుంది ఆ జ్ఞానం. పంచు ఎవరికైనా. సమాజాన్ని తీసుకో క్లాస్ రూమ్‌గా. ఒక సమాజమే నీ స్కూల్ అనుకో, నీ డ్యూటీ అనుకో అని చెప్పి నన్ను అలా ప్రెషర్ ఏస్తుంది. దానివల్ల నేను మీ ముందుకొచ్చానండి. వచ్చిన కొన్ని రోజులకి 2 డేస్, 3 డేసే గాని నాకు కాంట్రాక్ట్ వచ్చి కన్ను ఆపరేషన్ అయ్యి 2 మంత్స్ మీ ముందుకు రాలేదు. మరి రీసెంట్‌గా నేను మొన్న 8 నుండో ఏమో వచ్చాను ఆగస్ట్‌లో. ఆ తర్వాత మరి ఈ యూట్యూబ్స్ మరి ఎక్సెస్ అయిందా మరి ఏమైందో కొంచెం అది బ్లాక్ అయినుండేనండి. నాకు తెలియదు యూట్యూబ్ విషయం. మీతో నాను సమాజము నాడు నేడు ముచ్చట్లు పంచుకోవడానికే వచ్చాను గానీ, ఇవి ఎలా యాక్టివేట్ చేయాలో గూడా తెలియనంత అదే అనమాట. ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నా. ఏదైనా చూస్తే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వస్తుందండి. కాబట్టి నేను అలా వచ్చాను కాబట్టి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రోత్సాహము, మీ సహాయ సహకారాలు నాకు కావాలండి. ఎందుకంటే ఒక ఓల్డ్ ఏజ్ రిటైర్డ్ అయినాక ఎన్నో మూలకు పడుకొని ఇట్లా విశ్రాంతి తీసుకొని ఆ సినిమాలో ఏమో చూద్దాం అనేటట్టు కాకుండా మరి సమాజాన్ని కదిలిస్తుంది ఈ ఓల్డ్ ఏజ్‌లో. కాబట్టి ఆమెను మనము సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, కామెంట్ చేద్దాం అనేది మీ యొక్క ఊహకు రావాలి. మరి నన్ను ప్రోత్సహించాలి. మరి నా యూట్యూబ్‌ను ఇది జీపీఎల్‌జీసీ అనేటటువంటి నా ఛానల్‌ను మీరు డెవలప్ చేసిన వాళ్ళవుతారు.
ఇంకా సమాజం గురించి చాలా, చాలా, చాలా ఎన్నెన్నో ఉన్నాయండి. మరి ఆ ముచ్చట్లన్నీ నేను మీతో పంచుకుంటాను. అవన్నీ కూడా నా 35 ఏళ్ల సర్వీస్‌లో నేను ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్‌లో ఎలా చేశానో అవి మీతోని పంచుకోవడానికి నా జీవితమే సరిపోదేమో అనిపిస్తుంది. అంత నిగూఢమైనటువంటి ఒక గనిలాగా విద్యా గని నాలో ఉన్నది. నేను గొప్ప చెప్పట్లేదు. మీరు నన్ను సహకరించండి, ప్రోత్సహించండి. ఈ మాటలు మరి సమాజము నాడు నేడు అనేటటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు నన్ను మీలో కలుపుకొని నాకు అవకాశం ఇస్తే నేను మీతో మాట్లాడి మీతో మరి నా యొక్క అనుభవాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఆశయాన్ని నెరవేర్చండి. మరి నాకు జీపీఎల్జీసీకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకోసారి మీ ముందుకొస్తాను. మీ ముందుకు ఎప్పుడు రావాలి, మీ యొక్క ఆశీస్సులు కూడా నేను తీసుకోవాలి అని అనుకుంటున్నానండి. అన్నిట్లో నేనే కాదు, నేను ఒక చిన్న సముద్రంలో నీటి బిందువు లాంటిదండి. కాబట్టి మీరు నన్ను ప్రోత్సహించాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.